గౌతమ బుద్ధుడు ఈ యజ్ఞ పురుషుని గురించి ఈ విధంగా చెప్పి ఉన్నాడు. నేను మరణించిన 500 సంవత్సరముల తరువాత ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి రాబోచున్నాడు. నా వలె 1-2 బుద్ధుల మీద కాదు కానీ మానవుల బుద్ధులపై ఆయన తన యొక్క అధికారమును చలాయించబోతున్నాడని చెప్పి ఉన్నాడు. జొరాస్టర్ పార్షికములో వేదాంతుడు, ఈయన కన్యక గర్భమున ఒక కుమారుడు జన్మించబోతున్నాడని చెప్పి ఉన్నాడు. అదేవిధంగా కన్ఫ్యూషియస్, ఆయన తత్వవేత్త, ఆయన తూర్పు దేశములలో ఒక రక్షకుడు కన్య గర్భములో జన్మించబోతున్నాడని చెప్పుచున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే కేశవచంద్రన్ అనే ఆయన తమిళనాడులో ఆయన ఈ విధంగా అంటున్నాడు, మెస్సయ్య తప్ప మరి ఎవరు ఈ భారత భూమిలో ఈ యొక్క భారత కిరీటాన్ని ధరించలేరని ఆయన అంటున్నాడు. ఎవరు ఈ మహాపురుషుడు? ఎవరు యజ్ఞ పురుషుడు? ఈ యజ్ఞ పురుషుని గురించి వేదాలు, పురాణాలు, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు, ఖురాను కూడా ఘోషిస్తూ ఉన్నది. కొద్ది నిమిషాలు ఈ యొక్క వేదాలలో ఏం చెప్తుందో కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాము. మొదటి శ్లోకాన్ని చూద్దాము. హోం శ్రీ కన్యసుదాయ నమః. హోం శ్రీ కన్యసుదాయ నమః. ఈ శ్లోకము సామవేదములో వ్రాయబడి ఉన్నది. దీని భావము మన యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలులో తెలియపరచబడుచున్నది. మనము చూసినట్లయితే లూకా సువార్త 1:35 ఈ విధంగా ఉన్నది, కన్యక గర్భమున జన్మించిన దైవ కుమార నీకు స్తోత్రము అని అర్థము. కన్యక గర్భములో జన్మించింది ఎవరు? ఈ కన్యక గర్భము గురించి సామవేదములో ఎందుకు సంబోధించబడింది? వేదాలలో ఈ యజ్ఞ పురుషుడు యేసుక్రీస్తు అని మనకు స్పష్టంగా తెలియబడుచున్నది. కన్యక గర్భమున జన్మించిన దైవ కుమార నీకు స్తోత్రము అని ఈ శ్లోక భావమై ఉన్నది. ఎక్కడో వ్రాయబడినటువంటి ఈ శ్లోకము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో తేటతెల్లమవుతున్నదని మనకు అర్థమవుతున్నది. రెండవ శ్లోకాన్ని చూద్దాము. ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః. ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః. దీని యొక్క భావము, దరిద్రునిగా ఈ లోకములో జన్మించిన దైవ కుమార